మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ. పడదాం. నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడా నేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడా నేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలపిన నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ రెండవ తెలుగు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పక్కలో ఉండేవారిని చేతులు పట్టుకొని, ప్రభు వారు మంచివారు, ఆయన కృప నిత్యముండును నిరంతరముండును అని చెప్పండి. అలా చెప్పినప్పుడు ఏమిటి అనే అర్థం అంటే, దేవుడు నిన్ను నిత్యము పెట్టి ఉన్నాడు, ఆరోగ్యంగా ఉంచి ఉన్నాడు, సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు, అందుకు దేవునికి స్తోత్రములు అని అర్థము. కాబట్టి ఈరోజు టు బి కంటిన్యూ ఆ వాక్యాన్ని ఈరోజు మీకు మాట్లాడట్లేదు. వచ్చే వారం దాన్ని మనం కంటిన్యూ చేయబోతుంటున్నాము. బల్ల ఆరాధన గనుక, ప్రభురాత్రి భోజనము గనుక, ఈ ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి, తీసుకోవటంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతుంటున్నాం. మార్నింగ్ సర్వీస్లో ఇదే వాక్యాన్ని తమిళ్లో ప్రసంగం చేశాను, ఇప్పుడు తెలుగులో ఉన్న వారికి ప్రసంగము చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు తమిళ్లో ఈ వాక్యాన్ని వినాలి అంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి తమిళ్లో ఉన్న సర్వీస్లో ఆ వాక్యాన్ని మీరు వినండి. అద్భుతంగా ఆశీర్వాదకరముగా ఆ వాక్యాలు దేవుడు మనతో కూడా మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు బల్లారాధన గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు, ఎలాగన వారు ప్రిపేర్ అవ్వాలి, ఎలాగన తీసుకోవాలి, వారు ఇటు రీతిగా దానిని తీసుకుంటే దేని విషయాలలో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు అనే అంశాన్ని మనము ప్రభు బల్లారాధన ద్వారా మనం తెలుసుకోబోతుంటున్నాం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పగలుగుతారా? మనం ఎందుకు కొరకు ప్రభు బల్లారాధన తీసుకుంటున్నాం? ప్రభు బల్లారాధన ఎందుకు తీసుకుంటున్నాం అడిగితే, నేను రక్షించబడ్డాను కాబట్టి తీసుకుంటున్నాను అని చెప్తారేమో. ప్రభు బల్లారాధన మీరు ఎందుకు తీసుకోవాలి అని నేను అంటే, నేను రక్షించబడ్డాను కాబట్టి ప్రభు బల్లారాధన తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నారంటే, మా పాస్టర్ గారు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను. ప్రభు బల్లారాధన ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకుంటేనే ఐక్యం అంట, అందుకని తీసుకుంటున్నాను. ఇట్లాగా అనేక నానా ఆన్సర్స్ మీరు కలిగి ఉంటారేమో. అయితే లేఖనాలని పరిశోధించి చదువుకుందాం రండి. ప్రభు బల్లారాధన ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని క్లియర్గా నేర్చుకుందాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి. 1 Corinthians chapter 11 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. చాలండి, హల్లెలూయా చెప్తారా గట్టిగా? మొట్టమొదటగా బల్లారాధన లేదా ప్రభురాత్రి భోజనము ఎందుకు చేయాలా అంటే, నెంబర్ 1, ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు. చెప్పండి, ఎవరిని? యేసు ప్రభువుల వారిని జ్ఞాపకం చేసుకొనుటకు ఈ ప్రభురాత్రి భోజనాన్ని మనం తినాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ప్రభురాత్రి భోజన క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో ప్రభు బల్లారాధన గురించిన క్రమం లేదు. ప్రభు బల్లారాధన గురించినటువంటి క్రమం కానీ భయం కానీ లేకుండా వారు తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు అని అంటే, ఆ బల్లారాధనలో ఉన్న రొట్టెలు ద్రాక్షరసం పెడితే ముందర వెళ్ళి వాడికి ఎంత పడుతుందో అంత తినేసేది. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. మనం హోటల్కి వెళ్తే రోటీలు, చపాతీలు, పూరీలు ఎన్ని కావాలో వాళ్ళ కెపాసిటీ. 2 తినేవాడు 2, 3 తినేవాడు 3, 4 తినేవాడు 4, 5 తినేవాడు 5, ఎట్లా కడుపు నిండి అంతవరకు తింటాడో అట్లా ప్రభు బల్లారాధనలో ఎత్తుకొని వాంచి పడేసేది అంట జనాలు. స్తోత్రం, హల్లెలూయా. కొరింథీ సంఘస్థులు చూడండి ఎలా చేస్తున్నారు ప్రభు బల్లారాధన. కొంతమందికి ఉండేది, కొంతమందికి ఉండేది కాదు. తిన్నోడేమో మత్తుగా అయ్యేవాడంట, తిన్నని వాడేమో ఆకలిగా ఉండేవాడంట. అంటే ప్రభు బల్లారాధన అనే ఒక వివేచన లేకుండా, గ్రహింపు లేకుండా తింటున్నారంట వాళ్ళు. మీరు 20వ వచనంలో 21వ వచనంలో రాయబడి ఉన్నది, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఏలయనగా చూడండి, వాక్యం చూడండి. వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు వాక్యం చూడాలి అందరూ. వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ని సేవకుల వైపు చూడాలి, రైట్. తర్వాత 21వ వచనంలో రాయబడింది చూడండి, ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరొకడు మత్తవును. ఇదేమి అన్నపానాలు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ఏమి చెప్పుదును? మెచ్చుదునా? మెచ్చను. హల్లెలూయా చెప్పాలి, ఆమేన్. అన్నపానాలు లేవా? అన్నపానాలు చేయడానికి ఇల్లు లేవా మీకు? మీ ఇంట్లో తినండి పోయి, కావాలంటే ఎంత కావాలంటే. ఇదేమి చర్చ్ అనుకున్నారా? భోజనశాల అనుకున్నారా? ఇది ప్రభురాత్రి భోజనం కాదా అని వారిని గద్దించినట్టుగా చూస్తుంటున్నాం. తెలియలేదు వారికి, కొరింథీ సంఘానికి ప్రభురాత్రి భోజనం ఎలా ఆచరించాలో. ఎవడు పడితే వాడు తినేస్తున్నాడు, ఎవడు పడితే వాడు తాగేస్తున్నాడు ద్రాక్షరసాన్ని, మొత్తం అయిపోతున్నారు. అయితే ఎవరు తాగేవాళ్ళు, ఎవరు తినేవాళ్ళు అనంటే సంపన్నులు, గొప్పవాళ్ళు. పేదవాళ్ళకి దొరకే లేదు. చూడండి అక్కడ రాయబడింది. హల్లెలూయా.
అలాగా ఉన్నటువంటిది ప్రభు రాత్రి భోజనం. అక్కడ ఆ ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని క్రమపరుస్తున్నాడు పౌలు గారు, సరిచేస్తున్నాడు పౌలు గారు. అలా చేస్తున్నప్పుడే ప్రభు రాత్రి భోజనం గురించినటువంటి విలువైన విషయాలని ఆయన రికార్డ్ చేసి కొరింథీ సంఘానికి పంపాడు. దాంట్లో మనం ఒక 4 ధ్యానం చేయబోతున్నాం, వీలైతే 4. మొట్టమొదటిది, బల్లారాధన ఎందుకు తీసుకోవాలి అని అంటే ప్రభువారిని జ్ఞాపకము చేసుకొనుటకు. చెప్పండి, పక్కలో చేతులు పట్టుకొని ప్రభువారిని ఏం చేసుకోవాలమ్మా? జ్ఞాపకం చేసుకొనుటకు. ఇది ఆచారం కోసం కాదు, ప్రభువారిని జ్ఞాపకం చేసుకొని తినాలి. తిని ప్రభువారిని జ్ఞాపకం చేసుకోకుండా తింటే అది బల్లారాధన కాదు, అది అన్నపానాలు పుచ్చుకొనుట దానితో సమానం. మీ ఇండ్లలో తినే ఆహారం లాంటిది అయిపోద్ది. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువుని. ప్రభుని, యేసు ప్రభుని, రక్షకుణ్ణి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నా కొరకు ఆయన శ్రమలు పొందాడు, నా కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, నా కోసం ఆయన ఉమ్మివేయబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు. ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ తినేదే ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అనేది ఆచారం కాదు, క్రిస్టియన్ ట్రెడిషనల్ కాదు. గుర్తుపెట్టుకో, ప్రభురాత్రి భోజనం అంటే ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నేను చావవలసిన స్థానంలో ఆయన చనిపోయాడు, నేను తినవలసిన దెబ్బల్ని ఆయన తిన్నాడు, నేను పనిష్ చేయాల్సిన ప్లేస్లో ఆయన పనిష్ చేశాడు, నా స్థానాన్ని తీసుకున్నాడు, నాకు విమోచన ఇచ్చాడు, నాకు విడుదల ఇచ్చింది ఈ శరీరమే అని జ్ఞాపకం చేసుకోగలిగితే నీవు ప్రభువా రాత్రి భోజనం సరిగ్గా చేస్తున్నావని గుర్తుపెట్టుకో. దీనిని చులకనగా భావిస్తారు కొంతమంది పాస్టర్లు, దీన్ని తేలికగా తీసుకొని పాడేస్తున్నారు క్రైస్తవ సమాజాలు. అయితే కొరింథీ సంఘం అలాగనే ఉండింది ఆ రోజు. అందుకే పౌలు గారు హెచ్చరించారు. ఈరోజు మన సంఘాన్ని కూడా దేవుడు ఈరోజు ఈ లేఖనాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగన మనం తీసుకోవాలి అనే అంశాన్ని మాట్లాడట్లేదు, కానీ నువ్వు ప్రభు బల్లలో పాలు పొందుతుంటే ప్రభువారిని జ్ఞాపకం చేసుకొనుటకే పొందుతున్నావు. హల్లెలూయా. ఎంతమంది అలాంటి మనస్తత్వంతో బల్లలో పాలు పొందే వాళ్ళు ఉన్నారు? చాలామంది ఆలోచన లేదు. నేరుగా లైన్లో రావడం, రొట్టె తీసుకోవడం, లొటకనేసుకొని మింగేయడం, అంతే, నమిలేయడం అయిపోయింది. నేనేదో బల్ల ఆరాధన తీసుకున్నానన్న ఫీలింగ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నీవు యేసుని జ్ఞాపకము స్మరణకు తెచ్చుకోవాలి. అదే ప్రభు యొక్క బల్లారాధన సంస్కారం. హల్లెలూయా చెబుతారా? రెండవ మాట చదువుకుందాం మనం వేగంగా. లూకా 22:19 ప్రభు అయిన యేసు ఇక్కడ చెబుతున్న మాట మనం గమనించుదాం. లూకా 22:19 చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పెను. హల్లెలూయా చెబుతారా? దీన్ని జ్ఞాపకం చేసుకొనుటకు. చెప్పండి, చెప్పండి, ఏం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం. ఎవరిని? యేసయ్యను జ్ఞాపకం. ఈ రొట్టె, విరవబడిన రొట్టె, యేసు నా కొరకు ఇలాగా విరవబడ్డాడు
అని జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఈ బల్లలో పాలు పొందినప్పుడు నువ్వు సరిగ్గా బల్ల కార్యక్రమాన్ని నువ్వు ఆచరిస్తున్నావని అర్థము. కాబట్టి నీకు జ్ఞాపకం రావాలి. యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలో జ్ఞాపకం తెచ్చుకొని మీరు ఈ బల్లలో పాలు పొందాలి. ఇది నేను చెప్పిన చట్టం కాదు, ఇది నేను చెబుతున్న బోధ కాదు. ఈ బోధ నా ప్రభు అయిన యేసు ప్రభు యొక్క బోధ. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. కావున ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి వారు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎస్, అలాంటి ఈరోజు నుంచి మీ మైండ్లో రాసుకోండి. ప్రభు బల్ల అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే అని చెప్పి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. రెండవది, వేగంగా వెళ్ళిపోదాం, సమయం చాలా తక్కువ ఉంది కనుక రెండవ విషయానికి మనం వెళ్ళిపోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రెండవది ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించాలి. హల్లెలూయా చెబుతారా? యేసు ప్రభు యొక్క పుట్టుక లోకంలో ఎంత ముఖ్యమో ఆయన మరణము కూడా అంతే ముఖ్యమో. యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి రావటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మరణించుటకే. యేసు మరణించని ఎడలా ఏం జరిగి ఉంటుంది? యేసు మరణించకపోయి ఉన్న ఎడలా ఏం జరిగి ఉంటుంది? మనకు పాప క్షమాపణ లేదు, దేవుని సన్నిధానమునకు చేరువారము కాలేము. పాపులుగానే ఉండిపోయి ఉంటారు, నీతిమంతులు కాలేరు, పాప ప్రాయశ్చిత్తం ఉండదు. యేసు మరణము ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. ఇంకొకటి ఏమిటి అనంటే, మరణం అనేది ఒక ప్రశ్న. మరణమును ఎవడు గెలవగలడు అనేది ఆది నుండి ఉన్నటువంటి ఒక ప్రశ్న. మరణమును గెలిచేవాడు వస్తాడని ప్రవచనాలు ఉన్నప్పటికీ, మరణమును గెలిచి తిరిగి లేచే యేసు ప్రభు వస్తాడు అనే వాగ్దానాలను ఉన్నప్పటికీ ఆయన ప్రాక్టికల్గా ప్రజలు చూడలేదు. కాబట్టి మరణం ఒక ప్రశ్నగానే ఉన్నది, మరణం ఒక భయముగానే ఉన్నది. మరణాన్ని గెలవడానికి ఎవడికి ఏం లేదు, శక్తి లేదు. మరణమునకు అందరూ తల వంచవలసినదే అని ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ లోకమునకు వచ్చి ఆయన మరణించాడో, మరణించిన తరువాత మరణపు ముళ్ళును విరిచాడు. హల్లెలూయా చెబుతారా? 1 కొరింథీయులు 15వ అధ్యాయములో రాయబడి ఉన్నది, మరణము మృంగివేయబడెను అని రాయబడి ఉంటుంది. మరణాన్ని మింగివేశాడు యేసు ప్రభువారు. చూడండి, రాయబడినది 15వ అధ్యాయము 54వ వచనం, 55వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మృంగివేయబడెను అను వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చాలండి. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన వాడు ఎవరు? మరణమును మృంగివేసిన వాడు ఎవరు? యేసు ప్రభువారు. ఆమేన్. ఈ లోకములో దేవుడు అనేదానికి ప్రధానమైన కారణం యేసు పునరుద్ధానుడయ్యాడు. మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది
మరణించారు మనుషుల్లాగా, అంతే. మళ్ళీ తిరిగి లేవలేదు ఎవరు. తిరిగి లేచే దిల్లు దమ్ము ఎవరికి లేదు, అలాంటి శక్తి ఎవరికి లేదు. అలాగే లేచినట్లుగా ఏ విధమైన రుజువులు కూడా లేదు. యేసు మాత్రమే మరణమును గెలిచి లేచినాడు. కాబట్టి మీరు బల్లారాధనలో వస్తున్నారు అంటే మీరు ఏమి ఒప్పుకుంటున్నారు? యేసు నా కొరకై మరణించాడు అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి యేసు మరణించిన ఆ మరణపు శరీరము, కొట్టబడిన శరీరాన్ని నువ్వు నేను భుజిస్తున్నాం కనుక ఆ మరణాన్ని నువ్వు ప్రచురిస్తున్నావు. కానీ ఈ మరణ ప్రచురాన్ని మనం ఎక్కువ చేయాలి, ఎక్కువగా ప్రచారం చేయాలి. కానీ మీరు ఎవరితో మాట్లాడట్లేదు. మీరు మాట్లాడండి. ఈరోజు మా చర్చిలో బల్లారాధన జరిగింది, ప్రభురాత్రి భోజనం జరిగింది. అన్న అక్క, ప్రభురాత్రి భోజనం అంటే ఏందో తెలుసా మీకు? వాళ్ళు అంటారు, తెలియదే, మీరు చెప్తే కదా తెలుస్తుంది. అవును, ఇలాగ రొట్టె ద్రాక్షరసం ఇస్తారు. ఈ రొట్టె యేసు శరీరానికి సాదృశ్యం, ద్రాక్షరసం ఆయన రక్తమునకు సాదృశ్యం. ఈ రక్తము, ఈ శరీరము 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. ఆయన ఎందుకొరకు వచ్చాడు అని అంటే మన ప్రతి పాపము శాపముల నుండి విడుదల చేయడానికి. హల్లెలూయా. ఆయన విడుదల చేయడానికి కొరకే శిలువ మరణమును పొందాడు. మనుషుల పాపాలు పోవాలంటే, మనుషుల పాపాలకు పరిహారం రావాలంటే అది రక్తములో ఉంది, అది యేసు రక్తంలోనే ఉంది. ఆ యేసు రక్తాన్ని యేసయ్య శిలువలో ధారపోశాడు, కుమ్మరించాడు. ఆ రక్తాన్ని మేము పరోక్షంగా జ్ఞాపకం చేసుకొని తాగుతూ ఉన్నాం. ఆ శరీరాన్ని తింటున్నాం. అక్క, నువ్వు కూడా రక్షణ పొందితే తినొచ్చు. అలా రక్షణ పొందిన వారికి పరలోకాన్ని యేసు ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని మీరు ఎంతమందికి చెబుతూ ఉన్నారు? ప్రభు బల్లారాధనలోనే చెప్పాల్సిన అద్భుతమైన సందేశాలు ఉన్నాయి. కానీ మీరు కేవలం 4 గోడల మధ్య వచ్చి తీసుకొని తినేసి వెళ్ళిపోతున్నారు తప్ప యేసు ప్రభుని జ్ఞాపకము చేసుకోవట్లేదు. యేసు ప్రభు మరణమును ప్రచురించట్లేదు. యేసు ప్రభు మరణాన్ని ప్రచురించండి. ఎందుకనంటే ఈ లోకంలో గ్రేటెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే తిరిగి లేవడం మరణం నుండి. అది యేసుకు తప్ప వేరే ఎవరు చేయలేదు. ఎందుకనంటే లోకం ఒప్పుకుంటుంది యేసు తిరిగి లేచింది, మరణించింది నిజం, యేసు తిరిగి లేచింది నిజం అని. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పురావస్తు ప్రాపర్టికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అనేక ఎవిడెన్సెస్లో జీసస్ క్రైస్ట్ తిరిగి లేచినది నిరూపించబడి ఉన్నది. కాబట్టి దీని దగ్గర ఎవరు నిలబడలేరో. ఎందుకంటే అందరూ చనిపోయి లేవలేదు, యేసు మాత్రమే లేచాడు. క్రైస్తవుల్లో ఉండే గొప్పతనం ఏంటంటే యేసు తిరిగి లేచిన విషయమే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసు మరణము, యేసు పునరుద్ధానుడై తిరిగి లేచిన విషయం. ఇది వేరే ఏ మతంలో ఉండదో, వేరే ఏ దేవుడు గాడ్స్ అనే వాళ్ళు ఎవరిలో ఉండదో, యేసులో మాత్రమే ఉండేది. హల్లెలూయా. అందుకని మీరు ఏం చేయాలి? ఈ యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఆమేన్. యేసు మరణము పునరుద్ధానుడు అవ్వలేదు అని అంటే ఇంకంతా వేస్టే. అసలు క్రిస్టియానిటీ వేస్టే, విశ్వాసం వేస్టే, మనం ప్రకటించేది వేస్టే. ఎందుకనంటే ఆయన ఇవ్వవలసిన రక్షణ కేవలం చనిపోయి అట్లే ఉండిపోయి ఉంటే వచ్చి ఉండదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి అన్నీ మనకు వచ్చాయి. అందుకే పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో. ఆ మాట మనకు కనబడుతూ ఉంది. మనం వేగంగా చదువుకుందామండి. 15వ వచనాన్ని మనం చదివితే 15:15లో దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనో మీ పాపములోనే ఉన్నారు. హల్లెలూయా చెబుతారా? క్రీస్తు లేపబడలేదు అని మీరు చెప్పారనుకో, మీరు ఇంకా దేంట్లోనే ఉంటారు, పాపంలోనే ఉంటారు. మీరు ప్రకటిస్తున్నది వ్యర్థమవుతుంది, అబద్ధ సాక్ష్యం అవుతుంది, విశ్వాసము కూడా వ్యర్థమైపోతుంది. అసలు క్రీస్తు యొక్క పునరుద్ధానంలోనే క్రిస్టియానిటీ నిలబడుతుంది. క్రీస్తు లేవలేదు అని అంటే ఇంకా క్రిస్టియానిటీ లేదు.
నిరీక్షణ లేదు. హల్లెలూయా చెప్తారా? కాబట్టి అందుకే లోకస్తులు దీన్ని ఎందుకనంటే నమ్మరు, బిలీవ్ చేయరు. అలా బిలీవ్ చేస్తే యేసు ప్రభువే దేవుడిని ఒప్పుకోవాలి. అందుకని ఇంకా కాస్త ముందుకెళ్ళి యేసు మరణించలేదని చెప్పడం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. యేసు సిలువలో చనిపోలేదు, యేసు ఆయన కొట్టారు, అయితే యేసుకు చావలేదు, ఆయన బతికే ఉన్నాడు, మళ్ళీ తీసుకుపోయి సమాధిలో పెట్టారు, 3 రోజు మళ్ళీ తిరిగి లేసి వచ్చేనాడు అని కాకమ్మ కథలు చెప్తానికి ప్రయత్నం చేశారు. యేసు చనిపోయింది వాస్తవం, యేసు తిరిగి లేపబడింది వాస్తవం. ఆయన లేఖనాలకి వ్యతిరేకముగా ఏదియూ చేయజాలడు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకముగా ఏది చేయజాలడు. ఆయన చెప్పింది చేస్తాడు. హల్లెలూయా చెప్తారా? కాబట్టి రెండవ విషయం గమనించండి, ప్రభు బల్లలో నువ్వు పాలు పొందేది ఏమిటి అని అంటే, మొదటిది చెప్పండి, యేసుని చెప్పండి. అందరు వెనకాల ఉండే వాళ్ళని ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? అవునండి, యేసుని జ్ఞాపకం చేసుకునేదండి బల్లారాధన అంటే. రెండవది ఆయన మరణాన్ని ప్రచురించటం అండి ప్రభు బల్లారాధన. ఈ రెండు మిస్ అయ్యారు అని అనుకుంటే మీరు దేవుని మర్చిపోయినారని అర్థం, మీరు దేవుని జ్ఞాపకం చేసుకోలేదని అర్థం, ఆయన మరణాన్ని మీరు ఒప్పుకోవట్లేదని అర్థం. రక్షణకి మూల కారణమే ఆయన పునరుద్ధానుడై లేచాడని నువ్వు విశ్వసించటమే. అదే నువ్వు లేకపోతే రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. అవునండి, యేసు ప్రభు మృతులలో నుండి లేచాడు అని నమ్మేదే రక్షణకు ఆధారం, రక్షణకు ఆధారం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడుదువు. హల్లెలూయా. అవునండి, మృతుల్లో నుండి ఆయన లేపెనని, లేచాడు అని నువ్వు విశ్వసిస్తేనే నువ్వు రక్షించబడతావు. చాలామందికి ఎంతమంది నమ్ముతున్నారు యేసు మరణాన్ని గెలిచాడని? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? అట్లాగైతే యేసు మరణాన్ని గెలిచాడని నువ్వు ఒప్పుకోగలిగితే ఆమేన్, హల్లెలూయా, యేసు మరణాన్ని ప్రచురిస్తున్నావు, యేసు మరణాన్ని నమ్ముతున్నావు, అప్పుడు నువ్వు దేవుని బలలో పాలు పొందడానికి నువ్వు అర్హుడవే. హల్లెలూయా చెబుతారా? కాబట్టి మూడవది మనం చూద్దాం వేగముగా. మూడవది మనం చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. 1 Corinthians chapter 11 verse 25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోకి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. మూడవది క్రొత్త నిబంధన. చెప్పండి, ఏమి నిబంధన? క్రొత్త నిబంధన అంటే కొత్త నిబంధన బైబిల్ అనుకోపోతారు. స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధన బైబిలు సంఘానికి ఇవ్వబడింది. పాత నిబంధన బైబిలు ఇజ్రాయేలుకి ఇవ్వబడింది. కొత్త నిబంధన పాత నిబంధన ఇజ్రాయేలుతో నిబంధన, కొత్త నిబంధన తన సంఘముతో నిబంధన. గట్టిగా ఆమె చెప్పండి. పాత నిబంధన ఎవరితో చేయబడిన నిబంధన? ఇజ్రాయేలుతో చేయబడిన నిబంధన. అసలు నిబంధన అంటే ఏమిటి? కోవనెంట్ ఏమిటి? నిబంధన అంటే ఒప్పందం, ఒడంబడిక. నిబంధన చేసుకోవాలంటే ఇద్దరు ఉండాలి. ఇద్దరు లేకుండా నిబంధన కాదు, స్థిరపడదు. ఇద్దరు నిబంధన చేసుకోవాలి. మీకు అర్థం అవడానికి చెప్తాను. మనం మ్యారేజ్కి ముందు ఒకటి కార్యక్రమాన్ని చేస్తాం. మ్యారేజ్కి ముందు ఏం కార్యక్రమం? దాన్ని మ్యారేజ్కి ముందు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటాం మనం. ఏమది? ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అనేది ఇంగ్లీష్ పదం, అది బైబిల్లో లేదు. హల్లెలూయా చెప్తారా? ఎంగేజ్మెంట్ అనే వర్డే బైబిల్లో లేదు. బైబిల్లో ఆమేన్, అది ఇంగ్లీష్ వర్డ్. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? ఎస్, బైబిల్లో ఉన్నది ప్రధాన కార్యక్రమం అని ఉంటుంది. నిశ్చితార్థం అంటారు కదా, నిశ్చయం చేసుకోవడం, కన్ఫర్మ్ చేసుకోవడం, అది నిశ్చితార్థం. దాన్ని ఒడంబడిక అన్నారు. యాక్చువల్గా బైబిల్లో ఉన్నటువంటి వర్డ్ బెట్రతాల్ అనే వర్డ్ ఉంటుంది. బెట్రతాల్ అని అంటే
ఒకరిని ఒకరు ఒడంబడిక పడడం, ఒకరిని ఒకరు అగ్రిమెంటెడ్ అవ్వడం, దాన్నే బెటర్తాల్ అంటారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఏమిటి ఆ ఒడంబడికలు ఏముంటుంది అని అంటే, ఆ ఒడంబడిక గుర్తుగా ఉంగరం మార్చుకొని చీరలు బట్టలు పంచుకొని అందరి మధ్య బాహాటంగా ఈమె నా భార్య చేసుకోబోతున్నాను, పెళ్ళికి ముందు ఇతనిని నేను భర్తగా నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను అని ఒకరికి ఒకరు నిబంధన చేసుకోవడం. ఆమేన్. దీన్ని ఏమంటారంటే కవెనెంట్, నిబంధన అంటారు. ఇప్పుడు అలా నిబంధన చేసుకున్న తర్వాత ఆ నిబంధనల నుండి ఎస్కేప్ కాకూడదు చేసుకున్న ఇద్దరు కూడా, దాన్నే నిబంధన అంటారు. ఆమేన్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. పాత నిబంధనలు ఏం జరిగింది? అసలు నిబంధన అంటే ఏంటి? నేను దేవుణ్ణి, మీరందరూ నా ప్రజలు అని నిబంధన చేసుకున్నారు. నేను దేవుణ్ణి అన్నాడు ఆయన, మీరు నా ప్రజలు కాబట్టి మీరేం చేయాలి? నన్ను మాత్రమే ఆరాధించాలి, నన్ను మాత్రమే పూజించాలి. అది నిబంధన. అది ఎవరితో చేసిన నిబంధన అంటే ఇజ్రాయేలీలతో. ఈ నిబంధన ఎక్కడ చేసుకున్నారు? సీనాయి కొండ దగ్గర. సీనాయి కొండ పైకి మోషే ఎక్కడానికి ముందు దేవుడు అడిగాడు, నిబంధనకి వాళ్ళందరూ ఓకేనా అని అడిగాడు. వెంటనే మోషే ఇశ్రాయేల్ ప్రజలతో అడిగారు, మనకు ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, మనమందరం ఆయన పిల్లలమే, ఆయన మాటకు లోబడతామా, ఆయన మాట వింటామా అని చెప్పినప్పుడు ఓ ఎస్ అన్నారు వాళ్ళు. ఎట్లా చెప్పండి? ఓ ఎస్, మేము అగ్రి, మేము నిబంధనకు ఒప్పుకుంటున్నాం, ఒడంబడిక నాకు నచ్చింది, ఎస్ ఆయనే మా తండ్రి, ఆయనే మా దేవుడు, మేము ఆయన పిల్లలం అని ఒప్పుకున్నారు. అంటే అర్థమేమి? ఈ ఒడంబడిక పడిన తర్వాత వారి లైఫ్లోకి ఎవరు రాకూడదు. ఆమేన్. మీకు అర్థం అవడానికి చెప్తాను వినండి. ఒక భార్య భర్త వివాహం చేసుకున్నారు నిబంధనను ఆధారం చేసుకొని. ఇంకా భార్య భర్తకును, భర్త భార్యకునే ఉండాలా? అలాగా నిబంధనలో వాళ్ళు ముడిపడిన తర్వాత, భార్య భర్తలు అయిపోయిన తర్వాత, భర్త కానీ భార్య కానీ వేరొకరిని ఆశ్రయించి వేరొకరితో సంబంధం పెట్టుకుంటే ఆ నిబంధన బ్రోక్ చేసుకున్నట్లు అని అర్థం. హలో, ఆమేన్ చెప్తారా? అలాంటిది నిబంధన. అది ఎవరు బ్రోక్ చేసుకున్నారు అలాగా? ఇశ్రాయేలీలో. అలా చెప్పి నిబంధన పడింది వాళ్ళే. పోయి 40 రోజులు అవ్వలే, మోసే పైనుండి కిందకు వచ్చే లోపల దేవుణ్ణి వదిలేసి దూడని ఎత్తుకొని ఇదే దేవుడని ఆడినారు. అప్పుడు ఏమైనట్లు? వాళ్ళు నిబంధనను బ్రోక్ చేసుకున్నారు. ఆమేన్. అది పాత నిబంధన బ్రోక్ అయిపోయింది. ఇశ్రాయేలీలు దాన్ని విడిచివేశారు. అందుకే నేను రాబోయే దినముల్లో కొత్త నిబంధన చేస్తానని ప్రవక్త అయిన యెర్మియా ద్వారా దేవుడు ప్రాఫెసీ చెప్పాడు. ఆ ప్రాఫెసీ జీసస్ ద్వారా నెరవేరినది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. యెర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది ఆ ప్రాఫెసీ. ఎస్, నేను రాబోయే దినములలో నిబంధన చేస్తాను, అది కొత్త నిబంధన అంటాడు. ఆమేన్. చదవండి ఆ మాట. యెర్మియా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను 31 ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. చూడండి, నేను వాళ్ళకు భర్తలాగున్నాను, వాళ్ళు నాకు భార్యలాగా ఉండాలా, కానీ వాళ్ళు భంగం చేసుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను నిబంధన ఇదే వారి మనస్సుల్లో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసిదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కొత్త నిబంధన చేస్తానని అక్కడ ప్రామిస్ చేశాడు.
ఆ నిబంధన ఎవరి ద్వారా అంటే మోషే ద్వారా కాదు, ఇర్మియా ద్వారా కాదు, మనుషులు ఎవరి ద్వారా కాదు. ఆ కొత్త నిబంధనని ఈ లోకంలో స్థిరపరిచింది, తీసుకొచ్చింది ఆ న్యూ కవనెంట్ గాడ్ ఎవరు అనంటే ఆయన జీసస్ క్రైస్ట్. గట్టిగా ఆమెన్ చెప్పండి గట్టిగా. అప్పుడు బల్ల ఆరాధన అంటే ఏం తెలుసా? క్రీస్తులో ఒడంబడికలోకి వచ్చి ఉండడం. ఒడంబడికలో ఉన్నవాడు తీసుకునేదే బల్ల ఆరాధన. అంటే యేసు ప్రభుతో నువ్వేం పడ్డావు? నిబంధన పడ్డావు. చెప్పండి, ఏం పడ్డావు? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు యేసుతో కూడా నిశ్చితార్థం చేయబడిన వారు. చెప్పండి మాట. యేసుతో నిశ్చితార్థం చేయబడిన వారిని ఏం చేయాలి? పెళ్ళి ఆడాలి. నిశ్చితార్థం చేయబడిన వారిని ఏం ఆడాలి? నిశ్చితార్థం ఒకరితో పెళ్ళి ఇంకొకరితో చేసుకుంటామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఒకే పురుషుడైన యేసుకి ప్రదానం చేయబడితిమి అని ఉంటుంది. 2 కొరింథీయులు 11:2లో దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని ప్రదానం చేసి తిని గాని. హల్లెలూయా చెప్తారా? ఎవరికి ప్రదానం చెప్పాలి గట్టిగా? క్రీస్తుతో ప్రదానం చేయబడితిమి మనం. ఎవరితో? ఒక్కడే పురుషుడు. ఇప్పుడు అక్కడ కన్యక ఎవరో? రక్షణ పొందిన సంఘం ఆయన కన్యక. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? రక్షణ పొందిన సంఘం, పరిహారం పొందిన వారు కన్యకగా మార్చబడతారు. అలా కన్యకగా మార్చబడినటువంటి ఆ కన్యక ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడింది. ఆ ఒక్కడే పురుషుడు ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభువారు. హల్లెలూయా చెప్తారా? అలా ప్రధానంలోకి వచ్చేదాన్నే ఇంకొక పరిభాషా పదంలో చెప్పారు, దట్ ఈస్ ఏ సాల్వేషన్, అదరక్షణ. ఇంకో పరిభాషలో చెప్పారు నిబంధన, ఒడంబడిక. కాబట్టి ఈ ఒడంబడికలోనికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తాం మనం కూడా? ప్రభురాత్రి భోజనం. ఆమేన్. కానీ చాలామంది ఈ ఒడంబడికలోకి రాకుండా ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? ఈ ఒడంబడికలోకి వచ్చిన తర్వాత, ఈ నిబంధనలోకి వచ్చిన తర్వాత, హలో ఎవరు ఈ నిబంధనను బ్రోక్ చేసుకుంటున్నారు? చాలామంది బ్రోక్ చేసుకొని వెళ్తున్నారు లోకానికి. జాగ్రత్త, అలా వెళ్ళొద్దు. అలా వెళ్ళావునంటే ఇజ్రాయేలీలు భంగం చేసుకున్నారంట నిబంధనని. అలా భంగం అయిపోయావు అనుకో, క్రీస్తుతో వివాహం జరగదు. గుర్తుపెట్టుకో, క్రీస్తుతో వివాహం జరగబోతుంది. దానినే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటారు. సంఘమునకును గొర్రెపిల్ల అయిన యేసుకును జరిగే వివాహం ఒకటి ఉంది. ఆ వివాహానికి మనుషులు సిద్ధపరచడానికే లోకంలో వివాహ వ్యవస్థను తీసుకొచ్చాడు దేవుడు. ఆ వివాహ వ్యవస్థకు అర్థం చేసుకుని దానికి సిద్ధపడడానికే వివాహ వ్యవస్థను చేసి పెట్టాడు. కానీ వివాహాలు చేసుకొని పిల్లలు కానీ ముసలిలు అయిపోయి చచ్చిపోతున్నారు. కానీ పెళ్లి కుమారుడైన యేసుని సంఘం వివాహం ఆడాలి, నేను ఒక కన్యకగా మార్చబడాలి అనే ఆలోచన లేదు ఈరోజు చాలామందికి. ఆమేన్. కాబట్టి ఒకే మాట చెబుతా ఉన్నాను, బల్లారాధన అంటే ఏమిటనంటే నీవు నిబంధనలోనికి వచ్చుట. చెప్పండి గట్టిగా, దేంట్లోకి? ఏమి నిబంధన అది? కొత్త నిబంధన. ఆ నిబంధన చేసింది ఎవరు? యేసు ప్రభువారు. ఆ నిబంధన దేని చేత చేశాడు? తన రక్తం వలన. చెప్పండి, దేని వలన? నిబంధనకు గుర్తుంటుంది రక్తం, యేసు రక్తం. ప్రతిదానికి నిబంధనకు కొన్ని గుర్తులు ఉంటాయి. బైబిల్లో నిబంధనకు గుర్తులు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు నోవాహు కాలంలో ధనస్సును పెట్టాడు. దానికి ఒక నిబంధనగా గుర్తు ఒక నిబంధన ఉంటే, కవనెంట్ ఉంటే దానికి ఏముంటుంది? సింబాలిక్గా గుర్తుంటుంది. అలాగ అన్నిటికీ ఒక గుర్తులు ఉంటాయి. కానీ దేవుడు జీసస్ క్రైస్ట్కి ఒకే ఒక గుర్తు, ఆయన కార్చిన రక్తం. చెప్పండి, ఆయన
కార్చిన రక్తం. అందుకే ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో చదివింది ఆయన ఏమిటట 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, ఆ ప్రకారం భోజనమైన పిమ్మట పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కాబట్టి కొత్త నిబంధనకి ఆయన తీసుకున్నది ఏంటంటే రక్తం. ఎవరి రక్తం? యేసు రక్తం. యేసు రక్తం ప్రతివాని పాపములను పవిత్రులుగా చేసేది, దోషాలను తొలగించేది యేసు రక్తమే. అపవిత్రతను కడిగేది యేసు రక్తమే. దుర్నీతి నుండి విడిపించేది యేసు రక్తమే. ఆ రక్తం వలన కడగబడిన వాడు కొత్త నిబంధనలోనికి వచ్చాడని అర్థం. కాబట్టి మీరందరూ కొత్త నిబంధనలో ఉన్నారా? ఉంటే ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి బల్లారాధనను మిస్ అయితే ఇవన్నీ మిస్ అవుతున్నావని గుర్తుపెట్టుకో. మొట్టమొదటగా బల్లారాధనలో నువ్వు దేని చేయాలి? ఫస్ట్ వన్, ఆయనను చెప్పండి అందరూ, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన మరణాన్ని ప్రచురించాలి. మూడోది, కొత్త నిబంధనలోనికి నువ్వు వచ్చుచున్నావు, నిబంధనలో వచ్చుచున్నావు. హల్లెలూయా చెప్తారా? నిబంధనలోకి వచ్చేసినావు నువ్వు, ఆయన నిబంధనలోకి. నాలుగవది వేగంగా చూస్తాం, సమయం కూడా అయిపోతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీసుకుంటాం. 10వ అధ్యాయం దాంట్లో 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఈ ఒక్క శరీరం అనే మాట ఎక్కడ మాట్లాడతామంటే భార్యాభర్తల జీవితంలో మాట్లాడతాం. భార్యాభర్త వేరు కాదు, ఒక్క శరీరమై ఉన్నాం అని మాట్లాడుతున్నాం. అంటే ఎలాగైతే భార్య భర్త కలుసుకొని జీవనం సాగిస్తారో అలాగ క్రీస్తులో ఒకటిగా, ఆయన శరీరంలో ఒకటిగా ఉండుటయే ప్రభు శరీరమును ప్రభు రక్తమును పానము చేయుట. గట్టిగా ఆమె చెప్తారా? అవునండి. ఇది ఎలా ఉన్నామంట? ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఆయన శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. అంటే ఏమిటి అనంటే ఆయనలో ఐక్యము గలవారవుతున్నాం. ఆయన శరీరంలో ఐక్యము గలవారవుతున్నాం. ఎవరి శరీరంలో? చెప్పండి. ఎంత గొప్ప ధన్యులము కదా. ఎవరి శరీరంలో? అమ్మా చెప్పండి అమ్మా. యేసు ప్రభు శరీరంలో మన శరీరం ఏమవుతుంది? ఐక్యం అవుతుంది. అందుకనే ఈ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏం చేయొద్దు. ఈ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏం చేయొద్దు, వాడద్దు, వదలొద్దు. ఈ శరీరాన్ని ఎక్కడ పడితే వారికి అప్పచెప్పొద్దు. ఈ శరీరము నీవు క్రీస్తు శరీరంతో ఒకటై ఉన్నావు. ఆమె చెప్పాలి గట్టిగా. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలోను 57వ వచనంలోను రాయబడింది ఒక మాట. చదువుకొని ప్రభుల కార్యక్రమానికి వెళ్దాం మనం వేగంగా. నా శరీరము తిని నా రక్తాన్ని తాగేవాడు నా యందును నేను వాని యందును ఆమేన్ నిలిచి ఉండుటయే బల్ల కార్యక్రమం. ఆయన మనలోను మనం ఆయనలోను నిలిచి ఉంటున్నామనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అందుకే నీకు పాప ఆలోచనలు వచ్చినప్పుడు, పాప తలంపులు వచ్చినప్పుడు, శరీరం లాగినప్పుడు, లోకం లాగినప్పుడు నువ్వు చెప్పాలి, ఈ శరీరం నాది కాదు, క్రీస్తులో శరీరమై ఉన్నది, క్రీస్తులో ఇది ఏకమై ఉన్నది. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, నేను క్రీస్తును కలిగి ఉన్నాను. ఈ శరీరము
క్రీస్తుతో కూడా ఒకటై ఉన్నది. గట్టిగా ఆమె చెప్తారా? హల్లెలూయా. ఈ శరీరం ఎవరితో ఏకమవుతుంది? క్రీస్తుతో. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఈ మాటకి? ఆమె చెప్తారా? చెప్పండి. 4 విషయాలు చెప్పాను నేను మీతో కూడా. మొదటిది, ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు. రెండవది, ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటున్నావు అనంటే ఆయన మరణమును ప్రచురించుటకు. బల్ల కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటున్నావు అంటే మూడవది, ఆయన కొత్త నిబంధనలో పాలువాడయ్యాను కాబట్టి. అలలు చెప్తారా? నాలుగవది, నువ్వు ఆయన శరీరంలో శరీరం అయ్యావు కాబట్టి. వన్నెస్. అలలు చెప్తారా? అందుకనే, ఎందుకనంటే అలాగా ఈ శరీరం ఉండగలిగితే ఆయనంట అంత్య దినములో లేపుతాడంట. ఎందుకనంటే ఆయన శరీరం కదా మీద మంది. హల్లెలూయా చెప్తారా? ఆయన శరీరం లేచిందా మరణం నుంచి? సమాధి నుంచి లేచిందా? ఇప్పుడు ఆయన శరీరాన్ని తిన్నాం మేము. మీ శరీరాన్ని ఆయన ఏం చేస్తాడు? సింపుల్. అందుకే తినాలి. అందుకే 6వ అధ్యాయంలో రాయబడి చూడండి, నేను అంత్య దినమున వారిని లేపుదును. హల్లెలూయా చెప్తారా? 54వ వచనం ఉంటుంది, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా చెప్తారా? లేపుదును అని అంటే జీవముతో ఉండేవాడిని లేపేది కాదు, పునరుద్ధానములు లేపేది. చనిపోయిన వ్యక్తిని నేనేం చేస్తా? లేపుతా. ఆమేన్ చెప్తారా? ఎంతమంది నమ్ముతున్నారు యేసు లేచాడని? యేసుని నమ్మిన వారిని కూడా లేపుతాడని. అందుకనే తినాలి. అంత్య దినముల్లో అంటే యేసు వచ్చేటప్పటికి మనం ఉంటామో పోతామో ఎవరికి తెలుసు? పోయినా కూడా భయం లేదు, ఆయన వచ్చి కరెక్ట్గా మనం లేపుతాడు. ఎందుకు? ఈ భూమి మీద బతికుండేటప్పుడు ఈ శరీరము ఎవరిని అనుసరించింది? యేసుని అనుసరించింది. ప్రభు బల్లలో పాలు పొందింది. అందుకే నేను నా శరీరాన్ని నేను లేపకుండా ఉంటానా? అందుకే బల్ల ఆరాధన మిస్సే చేయకూడదు. మీరు పక్కలో చూసి చెప్పండి, చేతులు పట్టుకొని, బల్ల ఆరాధన ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేయకూడదు. మిస్ చేశారో మిస్ అయిపోతారు. చెప్పండి, మిస్ చేశారో మిస్ అయిపోతారు. ఆమేన్. కాబట్టి 4 విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నాకు అర్థమైంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు కాబట్టి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను. అర్థమైందమ్మా? అర్థమైందా? అప్పుడు అందుకని ఈ బల్లారాధనకి సిద్ధపడాలనా లేదా? దేవుని చిత్తమైతే ఇంకో వచ్చే బల్లారాధనలో హౌ టు ప్రిపేర్ హోలీ కమ్యూనియన్, దీన్ని లార్డ్ సప్పర్ అంటారు. హల్లెలూయా చెప్తారా? ఇది ప్రభురాత్రి భోజనం. కాబట్టి ఈ లార్డ్ సప్పర్లో మనమందరం కూడా చాలా జాగ్రత్తగా, పాస్ఓవర్ సీడ్ అంటారు హీబ్రూలో, పాస్ఓవర్ సీడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పాస్ఓవర్ సీడ్లో నేను ఎలా పార్టిసిపేట్ అవ్వాలి అనే విషయాన్ని వచ్చే ప్రభు బల్లారాధనలో ధ్యానం చేద్దాం. ఎలాగ సిద్ధపడాలి అనేది, ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు ప్రభు బల్లారాధన ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకున్నారు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కాబట్టి ఇదే సత్యం, ఎవరు మాట్లాడినా ఇదే సత్యం, ఈ సత్యాన్ని మించింది కాదు. ఆమేన్. కాబట్టి ప్రభు బల్లారాధన ఈ విషయాలన్నిటిని నేర్చుకున్నాం. ఉన్న పాటను అందరూ కూడా లేచి నిలబడదామా? మనల్ని అప్పచెప్పుకుందామా ప్రభుకి? మన జీవితాలని అప్పచెప్పుకుందామా ప్రభుకి? ఈ శరీరము, చెప్పండి, ఈ శరీరము యేసుతో ఏకమై ఉన్నది. ఈ శరీరము యేసుతో పంపులు పంచుకున్న శరీరము. పాప శరీరాన్ని యేసయ్య పవిత్ర శరీరముగా మార్చాడు. పాపి అయిన నన్ను ఆయన రక్తంలో కడిగాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు బల్లారాధనకు దూరం కాను. ప్రభు బల్లారాధనలోనికి వస్తాను. అందరము కూడా లేటుగా వచ్చే వాళ్ళకి చెప్తున్నానమ్మా, దయచేసి వాక్యం ఆరంభించడానికి ముందే అందరు రావాలి.
వాక్యము సగంలో అంత పెద్ద పని ఏమిటి దేవుని కంటే? ఈరోజు నువ్వు ఉన్నావంటే ఆయన ఇచ్చిందే కదా జీవం. కనుక గుర్తుపెట్టుకొని ఎంతో తొందరగా ఈరోజు సిద్ధపడి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అందరం కూడా కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకుంటేనే ప్రభుని చూడగలుగుతారు. కళ్ళు తెరుచుకుంటే ఎడం పక్కలో ముందర వెనకాల మనుషులతో చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రభువుని మీ ముందర నిలబెట్టండి. ప్రభువుని ముందర నిలబెట్టి, ఓ దేవా, నీ యొక్క శరీరమును నీ రక్తాన్ని త్రాగుతున్న నేను జ్ఞాపకం చేసుకోకుండా ఎన్ని రోజులు తాగాను, ఇక నుంచి నిన్ను జ్ఞాపకము చేసుకుంటానయ్యా. నీ శిలువ శ్రమలు నా కొరకే కదయ్యా, నువ్వు కార్చిన రక్తం నా కొరకే కదయ్యా, నువ్వు పొందిన దెబ్బలు నా కొరకే కదయ్యా. దేవా, నా స్థితిని మార్చుటకే కదయ్యా, నా పరిస్థితిని మార్చుటకే కదయ్యా. హల్లెలూయా. అందరూ అప్పగించుకొని ప్రభుతో మాట్లాడతారా? ఒక నిమిషము ప్రభుతో మాట్లాడండి, ఒక నిమిషము. హల్లెలూయా. ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. హల్లెలూయా. రబషగరగదనమా లిమరగదనమా షందరదనమమ మమ. హల్లెలూయా, హల్లెలూయా. రగదనమమ షగరగరగలమా. అప్పగించు నీ హృదయాన్ని యేసయ్యా నీ చేతిలో ఇస్తున్నాను. ఓ, నీతో పాలివాడుగా ఉండడానికే నన్ను ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు. దేవా దేవా దేవా, నిబంధనలోనికి నన్ను తీసుకున్నావు. కొత్త నిబంధన రక్తము ద్వారా నిబంధనలోనికి నేను రాగలిగాను తండ్రి. ఆ రక్తాన్ని తాగుతున్నానయ్యా. ఇంకా నన్ను శుద్ధి చేయను తండ్రి. నా శరీర క్రియలని లయం చేయండి. నా శరీరాన్ని ఇంకా అణచివేట కృప దయచేయండి. నన్ను నీ శక్తితో నింపండి, నన్ను నీ పరిశుద్ధతతో నింపండి, నన్ను నీ ఆత్మతో నింపండి, నన్ను నీ అభిషేకంతో నింపండి. అడగండి, అడగండి. ఒక్కొక్కరు మీదికి దేవుని సన్నిధి దిగి వచ్చుచున్నది. గోరబా షగరబరబా. మీరు అలాగా అనాలోచనగా తీసుకున్నారనుకో, అది ప్రభు బల్లారాధన అనబడదు మీకు. అందువలన చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడే అప్పగించుకుంటామని జీవితాన్ని పూర్తిగా ఇచ్చేస్తామని జీవితాన్ని యేసయ్యకు పూర్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. రగడనమా హోరషగల దిన హందరగదనమా. హల్లెలూయా. వందనాలు ప్రభా, వందనాలు. కడగండి, శుద్ధి చేయండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అప్పగించుకుంటున్న ప్రతి జీవితాల్లోనికి మీరు రండి ప్రభువా. ప్రతి జీవితంలో, ప్రతి గుండెలో, ప్రతి మనస్సులో, ప్రతి హృదయంలో, అంతరింద్రియములో మీరు నివాసము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరు నీ ఆత్మతోనూ, నీ శక్తితోనూ, నీ బలముతోనూ నింపమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఒక్కొక్కరు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ మరణాన్ని ప్రచురించి నీ కొత్త నిబంధనలో పాలివారుగా ఉన్నామని, నీ శరీరంలో ఐక్యముగా ఉన్నామని గుర్తెరిగిన వారుగా ఈ బలలో పాలు పొందినట్లు కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.